ఈరోజు మనం మైగ్రేన్ హెడేక్ సంబంధించి కొన్ని ముఖ్యమైన యోగాసనాలు చూద్దాం. అలాగే కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా తెలుసుకుందాం. ఈ హెడేక్ వంశపారంపర్యంగా కూడా వస్తుంది. అలాగే డీహైడ్రేషన్ వల్ల వస్తుంది. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉన్నా కూడా ఈ హెడేక్ అనేది తరచూ వస్తూ ఉంటుంది. ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది నార్మల్ తలనొప్పి కన్నా కొంచెం విభిన్నంగా ఉంటుంది. ఇదేంటంటే ఒక సైడ్కి ఎక్కువ వస్తుంది. ఎక్కువ వెలుతురు చూసినా వస్తుంది ఈ హెడేక్ ఉన్న వాళ్ళకి, సడన్గా వస్తుంది. అలాగే చలిగాలి ఎక్కువ ఉన్న ఈ హెడేక్ వస్తుంది. అలాగే ఎక్కువ శబ్దం విన్నా కూడా ఈ హెడేక్ ఆల్ ఆఫ్ సడన్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ హెడేక్ వచ్చింది అంటే ఒక సైడ్ ఉంటుంది, తల చాలా బరువుగా ఉంటుంది, ఏ పని చేయాలనిపించదు, ఏ పని మీద ధ్యాస అనేది ఉండదు. అలాగే కొంతమందికి ఇంకా వామిటింగ్ వచ్చే సెన్సేషన్ కూడా ఉంటుంది. వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, విపరీతమైన తలనొప్పి, ఒక సైడ్ మొత్తం లాగేయటం, చిరాకు, కోపం, ఇలాంటివి, అసహనం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. ఈ మైగ్రేన్ హెడేక్ వచ్చింది అంటే కొంతమందికి ఒక రోజు, ఒక వారం అలా కంటిన్యూ కూడా అవుతూ ఉంటుంది కొంతమందికి. అలాంటి లక్షణాలు ఈ హెడేక్ వల్ల ఉంటాయి. ఈ మైగ్రేన్ హెడేక్ తగ్గించడానికి సంబంధించిన కొన్ని యోగాసనాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం చేసే ట్విస్ట్ ఏంటంటే ఇలా సుఖాసనంలో కూర్చోవాలి. ఈ రకంగా కుడివైపుకి, కుడి చెయ్యి మొత్తం వెనక్కి, ఎడమ చెయ్య ఇలాగ కుడి మోకాల మీద, తల మెడ ట్విస్ట్ చేయాలి. మళ్ళీ నిదానంగా ముందుకి, మళ్ళీ ఎడమ వైపు, ఎడమ చెయ్య వెనక్కి, కుడి చెయ్య ఇలా మోకాల వైపుకి, తల మెడ ట్విస్ట్ చేయాలి. ఇప్పుడు ఇదే మనం శ్వాసతో చేద్దాం. శ్వాస తీసుకుంటూ ట్విస్ట్, శ్వాస వదిలేస్తూ మిడిల్, మళ్ళీ శ్వాస తీసుకుంటూ ట్విస్ట్, శ్వాస వదిలేస్తూ మిడిల్. ఇలా 5 నుంచి 10 సార్లు వరకు చేయొచ్చు. తర్వాత మనం చేయబోయే ఆసనం బాలాసనం. దీనికి ముందుగా ఇలా వజ్రాసనంలోకి రావాలి. వజ్రాసనంలో నుంచి ఇలా ముందుకి, ఈ రకంగా మన నుదురు నేలను టచ్ అవ్వాలి. మళ్ళీ నిదానంగా పైకి ఇంకొకసారి చేద్దాం. శ్వాస తీసుకోవాలి, శ్వాస వదిలేస్తూ కిందకి, మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి. ఈ బాలాసనంలో 3 నిమిషాల వరకు ఉండొచ్చు. బ్రీతింగ్ ఎక్కడ బ్లాక్ చేయకూడదు. బ్రీతింగ్ ఈజీగా చేస్తూనే ఒక 3 నిమిషాల వరకు ఉండొచ్చు. ఈ 2 ఆసనాలు ఖచ్చితంగా చేసుకుంటూ సమతుల్య ఆహారం తీసుకుంటూ వ్యాయామం, ఏదైనా చిన్న వాకింగ్ కానీ, అలాగే వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి. ఇంకొకటి, ఈ మైగ్రేన్ హెడేక్కి సంబంధించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ అనేది ఎక్కువ ఉన్నా కూడా ఒకవైపు హెడేక్ అనేది ఆల్ ఆఫ్ సడన్ వచ్చేస్తుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది